మధ్యాహ్నం 3 గంటలకు సాగునీటి సంఘాల అధ్యక్షులతో భారీ సమావేశం జరగనుంది. రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ ప్రాంతంలో జరగనున్న సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఇరిగేషన్ వ్యవస్థ లోటుపాట్లపై చర్చించనున్నారు. 18,000 కోట్ల రూపాయల బిల్లుల బకాయిలు చెల్లింపు, ఆర్థిక పరిస్థితులు, భూగర్భ జలాలు పెంచుకోవడానికి గల కారణాలపై సమీక్షించనున్నారు. నీటి భద్రత, వాటర్ మేనేజ్మెంట్, భూగర్భ జలాల పెంపుపై సాగునీటి సంఘాలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. మా కరెస్పాండెంట్ శ్రీహరి పూర్తి సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. శ్రీహరి. రైట్ శ్రీదేవి, ఏదైతే అమరావతి రాజధానిలో రాయపూడి దగ్గర అయితే నేడు సీఎం చంద్రబాబు నీటి సంఘాల అధ్యక్షులు, ఆయకట్టుదారులు ఎవరైతే ఉన్నారో వీరందరితో కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అయితే దీంట్లో ప్రధానంగా గత 2.5 సంవత్సరం, గత 2 ఏళ్లలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఇరిగేషన్ మేజర్, మైనర్ కాలువలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా వాటికి బిల్లులు ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో మొత్తం మీద 8,000 కోట్ల రూపాయలు, 8,000 కోట్ల రూపాయలనైతే వాటిని విడుదల చేసేందుకు కూడా ఒక ప్రణాళికను రూపొందించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు సభకు సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏవైతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న హంద్రీనివా, గాలి ఇవేవైతే ఉన్నాయో ప్రాజెక్టులు, పోలవరం ఎడమ కాలువ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన, వెలిగొండ ప్రాజెక్టు, వీటన్నిటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసి అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నీటిని అందించాలనే ఒక దృఢమైన లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏవైతే రానున్న ఇప్పుడు ప్రస్తుతం రబ్బీ సీజన్ ఏదైతే ఉందో ఈ సీజన్కి ఎంత నీటిని విడుదల చేయాలి, రాబోయే ఖరీఫ్ సీజన్ నాటికి ఏ కాలువలు, ఏ నదులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ మరమ్మతులు చేయాల్సి ఉంటుంది అనే దానిపైన కూడా నేడు చర్చిస్తారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో నీటి విలువలు ఏవైతే ఉన్నాయో వాటి వినియోగం, వాటితో పాటు వాటిని ఎంత వరకు నిలువలు చేయాలి అనే దానిపైన అయితే ఈరోజు చర్చిస్తారు. దీంతో పాటు ఏదైతే భూగర్భ డ్రైనేజీతో పాటు భూగర్భ జలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని, భూగర్భ జలాలు మరింత అభివృద్ధి చెందే దిశగా అయితే దీనికి ఒక ప్రణాళికను ఈరోజు రూపొందించబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ సభకు అయితే హాజరవుతారు. దీంట్లో ప్రధానంగా రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దాంతోపాటు రైతులకు ఇప్పటి వరకు కాలువల ద్వారా వెళ్తున్న నీటి సరఫరాలకు ఎలాంటి అంతరాయం జరగకుండా వాటన్నిటిపైన కూడా నేడు రైతులకైతే ఒక దిశానిర్దేశం అయితే చేయనున్నారు. శ్రీదేవి. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.